హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ ఏఐ గ్యాలక్సీ. ఈరోజు మీ ముందుకు మంచి ఏడులతో అయితే వచ్చాను గైస్. అదే జెన్స్పార్క్ ఏఐ. సో ఈ జెన్స్పార్క్ ఏఐ అంటే ఏంటంటే మనకి ఇమేజెస్ జనరేట్ చేయాలన్నా, వీడియోస్ జనరేట్ చేయాలన్నా, లేకపోతే ఆడియో జనరేట్ చేయాలన్నా, లేకపోతే పీపీటీ కానీ, ఎక్సెల్ షీట్ కానీ, సో మీరు ఏది జనరేట్ చేయాలన్నా ఈ ఏ టూల్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఒక ఆల్ ఇన్ వన్ ఏ టూల్ అనమాట. సో ఈ ఏ టూల్ ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోనైనా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, మీ ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, కంప్యూటర్లో కానీ ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లో మీరు జెన్స్పార్క్ ఏఐ అని అయితే టైప్ చేయండి. సో నేను టైప్ చేస్తున్నాను కదా. సో టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేసి వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి యూఐ అనేది ఇలా వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు చాలా ఏ టూల్స్ అయితే ఉన్నాయి. ఐ మీన్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే ఏ స్లైడ్స్ కానీ, ఏ ఎక్సెల్ షీట్స్ కానీ, ఏ డాక్యుమెంట్స్, ఏ డెవలపర్, అంటే ఇలా చాలా అయితే ఉన్నాయి కదా. సో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను ఏ స్లైడ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి మీరు దేని గురించి అయితే స్లైడ్స్ ఇవ్వాలనుకుంటున్నారో, ఐ మీన్ ఏదన్నా పీపీటీ జనరేట్ చేయాలనుకుంటున్నారో మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను చూడండి. అంటే నాకు వైర్లెస్ టెక్నాలజీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో దీనిలో మీకు చాలా ఉంటాయి అన్నమాట. అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవి మనకి చాలా యూజ్ అవుతాయి డైలీ లైఫ్లో. సో ఇది స్టూడెంట్స్కి కానీ, లేకపోతే టీచర్స్కి కానీ, లేకపోతే కంటెంట్ క్రియేటర్స్ కానీ చాలా అయితే యూజ్ అవుద్ది. సో నేను ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా స్లైడ్స్ అనేవి ఇక్కడ ప్రెజెంట్ అవుతాయి. సో మీరు కష్టపడుతూ ఉంటారు కదా, పీపీటీ తయారు చేయడానికి కానీ, ఎక్సెల్ షీట్ తయారు చేయడానికి కానీ చాలా కష్టపడుతూ ఉంటారు. దానివల్ల మనకి చాలా టైం వేస్ట్ అయితే అయింది. అలా కాకుండా మీరు ఈ ఏఐ టూల్ యూజ్ చేసి మీరు స్లైడ్స్ కానీ, ఎక్సెల్ షీట్స్ కానీ అయితే మీరు చేసుకోవచ్చు. మీరు ఏం చేయక్కర్లేదు, మీరు చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు. మీకు ఎలా కావాలో అలా మీరు ప్రాంప్ట్ ఇస్తే మీకు జనరేట్ చేసి అయితే ఇచ్చిద్ది ఈ ఏఐ టూల్ అనేది. సో ఒకసారి చూద్దాము స్లైడ్స్ అనేవి ఎలా వచ్చినాయో. సో ఇది కొంచెం ల్యాగ్ అయితే అయ్యిద్ది గైస్. అంటే కొంచెం టైం తీసుకునేది ఇది మనకి ప్రిపేర్ చేసేవటానికి. సో మనకి జనరేట్ అయితే అవుతున్నాయి. సో ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, సో రైట్ సైడ్ లో మనకు వచ్చేసి ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి స్లైడ్స్ అనేవి ప్రివ్యూ అయితే అవుతాయి. సో మీరు అన్నిటికీ అలాగే క్లిక్ చేసుకోవాలి ప్రివ్యూ అని. సో ఈ రైట్ సైడ్ కోడ్ వచ్చేసి అంటే మన కోడింగ్ అనమాట. అంటే స్లైడ్స్ కి ఎలాంటి కోడింగ్ ఇవ్వాలి ఏంటనేది ఇక్కడ కోడింగ్ అయితే జరిగిద్ది. సో థింకింగ్ ఏంటంటే అది మనకి ఏ టూల్ అనేది ఇది జనరేట్ చేయడానికి ఎలా థింక్ చేస్తుందో ఇక్కడైతే మనకైతే చూపించిద్ది.
సో మీరైతే ప్రివ్యూలో అయితే పెట్టుకోండి. ప్రివ్యూలో మనకి ఎలా కావాలో ఇక్కడైతే టెంప్లెట్స్ అయితే డిఫాల్ట్‌గా అదే తీసుకొని మనకి చూపిచ్చిద్ది. సో అలా మీరు ప్రతి స్లైడ్‌కి ప్రివ్యూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చిద్ది. సో చూద్దాము మనకి జనరేట్ అవుతుంది కదా ఒకసారి. సో ఈ ఏటులో నాకు నచ్చింది అదొకటే గైస్. సో చాలా టైం అయితే తీసుకునిద్ది ఒక పీపీటీ గాని ఒక ఎక్సెల్ షీట్ గాని రెడీ చేయడానికి. సో ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. సో చూద్దాం. ఇది చాలా లాగ్ అయితే అవుతుంది మనకి. సో గైస్ మన ఛానల్ అయితే ఇప్పటికి 132 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్ గైస్. సో ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో ఇలాంటి మరిన్ని ఏ టూల్స్ కోసం అయితే మీరు కామెంట్ చేయండి. మీకు ఏ టూల్ కావాలో కామెంట్ చేయండి. ఆ ఏ టూల్ అయితే రివ్యూ చేసి అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇది చాలా లాగ్ అయితే అవుతుంది. అండ్ వన్ థింగ్ గైస్, మొన్న 30 జనవరి 31 రోజైతే మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులు అయితే పడినాయి. సో గవర్నమెంట్ జాబ్కి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకోండి. ఆ, అన్- దాని లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆ, ఈ నెల 9వ తారీఖుతో లాస్ట్ గైస్. సో అంతకుముందు గవర్నమెంట్ గవర్నమెంట్ది జీడిఎస్ పోస్టులు అయితే పడినాయి పోస్ట్ ఆఫీస్ది. సో దాని మెరిట్ లిస్ట్ అయితే వదిలాడు. సో ఎవరన్నా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. జీడిఎస్ అయితే టైం అయిపోయింది. మెరిట్ లిస్ట్ కూడా వదిలాడు. ఎవరన్నా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి లిస్ట్ చెక్ చేసుకోండి మీ పేరు వచ్చిందా లేదా. సో దాని గురించి కూడా రివ్యూ అయితే చేస్తాను ఒకసారి. ఆర్ఆర్బి మటుకి 9వ తారీఖుతో లాస్ట్ గైస్. ఎవరన్నా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి. సో 10th బేస్ అన్నమాట ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది. 10th బేస్ మీద అయితే మనకి పోస్టులు అయితే పడినాయి. సో ఇది చాలా లాగ్ అయితే అవుతుంది గైస్. సో గైస్ మనకి ఫైనల్లీ స్లైడ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో చూసారు కదా. వైర్లెస్ టెక్నాలజీస్ గురించి నేను ఇన్ఫర్మేషన్ అడిగితే నాకు స్లైడ్స్ అయితే తయారు చేసి ఇచ్చింది. సో ఇది మీరు పీపీటీ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యూ అండ్ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు పీడిఎఫ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే పీపీటీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం మిగతా ఏ టూల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ ఏఐ షీట్స్ అని ఉంది కదా. ఏఐ షీట్స్ అంటే మనకి ఏదన్నా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఎక్సెల్ షీట్లో అయితే చేస్తూ ఉంటారు కదా. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ అయితే చేస్తూ ఉంటారు కదా. సో మీరు ఏంటంటే దీనిలో ఏ టూల్ మీద క్లిక్ చేసి మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో నేను ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో ఇది కూడా చాలా లాగ్ అయితే అవుద్ది. అంటే చాలా టైం అయితే తీసుకునిద్ది. సో మీరు
లాస్ట్ వరకు చూడండి ఒకసారి. సో దీనిలో మైనస్ అనిపించింది అదొకటే గైస్. చాలా టైం అయితే తీసుకుంది. సో ఫైనల్లీ మనకి టేబుల్ అయితే క్రియేట్ అయింది గైస్. సో ఇక్కడ నేమ్స్ అది డిఫాల్ట్ గా తీసుకుంది. సో అది కాకుండా మనం మళ్ళీ మన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామనుకోండి, ఆ పేర్లతో అయితే మళ్ళీ క్రియేట్ చేసిద్ది. అది అలా కాకూడదు అనుకుంటే మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసి మీరు నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఎడిట్ ఎడిట్ చేస్తాను చూడండి. సో నేనైతే నా నేమ్ అయితే ఎడిట్ చేశాను. సో ఇలా మీరు ఎక్సెల్ షీట్ కూడా అయితే మీరు రెడీ అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో కొంచెం లెంతీగా అయితే ఉండిద్ది. అంటే ప్రతి 8 రివ్యూ చేయాలి కదా. సో ఇక్కడ 8 డాక్యుమెంట్స్ అని ఉంది. సో డాక్యుమెంట్స్ కూడా అంతే, మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చి మీరు డాక్యుమెంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ డెవలపర్ అని ఉంది కదా, మీరు ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు గైస్. సో ఇది ఒకసారి చూద్దాము. ఈ ఏ డాక్యుమెంట్స్ మీకు అందరికీ తెలిసిందే. మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చి మీరు డాక్యుమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో దీని గురించి అయితే చెప్పట్లేదు, ఒకసారి చెక్ చేయండి. సో మనం ఏ డెవలపర్ అయితే చూద్దాము. సో సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఏదో ఒకటి. నేనైతే ఫుల్ స్టాక్ వెబ్ యాప్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ బిల్డింగ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సేమ్ అనమాట, మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. నేను ప్రాంప్ట్ ఇస్తున్నాను. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేయండి. సో యారో మార్క్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వర్క్ అనేది అయితే అయింది గైస్. సో ప్రివ్యూ ఇది. సో ఇది కూడా చాలా టైం అయితే తీసుకునేది గైస్. చూసారు కదా, మనకి ఒక వెబ్సైట్ అయితే తయారైంది. సో నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నేనేం చేయలేదు, చిన్న ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, మనకి ఇలా వెబ్సైట్ అయితే తయారు చేసింది. సో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఇది కూడా. సో ఇదైతే వర్క్ అవుతుంది గైస్. సో ఇలా చాలా ఏ టూల్స్ అయితే ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేయండి. సో ప్రతిదీ రివ్యూ చేస్తే వీడియో అనేది బాగా ల్యాగ్ అయ్యిద్ది. సో ఇక్కడ మ్యూజిక్ కూడా జనరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేస్తే ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. నేను ఇవి అయితే చేశాను. ఏ స్లైడ్స్ ఒకటి, ఏ షీట్స్ ఒకటి, ఏ డెవలపర్ ఒకటి, ఈ మూడు అయితే చేశాను. సో ఇవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఏడులు అయితే నాకు చాలా నచ్చింది గైస్. సో ఈ ఏడుల లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా వెళ్ళి చెక్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఏ టూల్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.